తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాసిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. 10 ఏళ్లుగా కేంద్రంలో కొట్లాడి కృష్ణా జలాలపై హక్కులను కాపాడితే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 10 రోజుల్లోనే వాటిని కేంద్రానికి అప్పజెప్పిందని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు చేసిన తప్పిదంతో ఉమ్మడి 5 జిల్లాలు నీటి కోసం గోసపడాల్సి వస్తుందంటున్న కృష్ణా నీటిపై హక్కులను వదులుకోవడంపై ఎలాంటి నష్టాలు జరుగుతాయో నల్గొండ సభ ద్వారా ప్రజలకు కేసీఆర్ వివరిస్తానంటున్న జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చకచక పూర్తవుతా ఉన్నాయి. నల్గొండ పట్టణంలోని మరుగుడ బైపాస్ వద్ద 50 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ సభ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఉమ్మడి సంబంధించినటువంటి మహబూబ్నగర్ జిల్లా, ఖమ్మం జిల్లా, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా రైతులు తరలిస్తున్నారు. కాబట్టి వారందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినేలాగా, కేసీఆర్ గారిని చూసేలాగా భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి జగదీష్ రెడ్డి గారితో మనం మాట్లాడతాం. సార్, ఎట్లా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సార్? ఏ జిల్లా నుంచి ఎట్లా తరలి వస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ సమయానికి ఇక్కడ తరలి రాబోతా ఉన్నారు? కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ కొరకు నల్గొండ జరగబోతున్న సభకు రేపు అంటే 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ గారు హాజరవబోతున్నారు సభా వేదిక మీదకి. ప్రజలు నల్గొండ జిల్లాలోని ప్రతి గ్రామంతో పట్టణంతో పాటు పట్టణంలోని ప్రతి వార్డుతో పాటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఖమ్మం జిల్లా కావచ్చు, ఇటు మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా నుంచి కూడా ప్రతి పల్లె నుంచి ప్రతి పట్టణం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇది మన జీవన్మరణ సమస్య కాబట్టి, మన బతుకు పోరాటం కాబట్టి 14 ఏళ్ళు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు కేఆర్ఎంబీతో కేంద్రంతో కొట్లాడి కేసీఆర్ గారు ఏదైతే మన హక్కులను నిలబెట్టిండో, మన వాటాను ప్రతి చుక్క నీటిని తీసుకోగలిగిండు. దురదృష్టవశాత్తు ఇవాళ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 10 రోజుల్లోనే కేంద్రానికి అప్పచెప్పడం ద్వారా ఎటువంటి ప్రమాదం జరగబోతుంది, రేపు మళ్ళీ ఈ 5 జిల్లాలు ఏ రకంగా ఎడరిగా మారబోతున్నాయి, మనం ఈ 10 ఏళ్లలో ఆ నీళ్ళను వాడుకొని ఎట్లా ఫ్లోరోసిస్ నుంచి బయటపడ్డం, ఇవాళ ఒక్క ఫ్లోరిన్ వ్యాధిగ్రస్తుడు కూడా కొత్తగా నమోదు కాకుండా ఎట్లా కాపాడుకోగలిగినాం, భారతదేశంలోనే తెలంగాణను ఎట్లా అన్నపూర్ణగా మార్చగలిగినాం, ఇవాళ ఆ వాతావరణం మళ్ళీ పోతుంది, మళ్ళీ కరెంటు కోతలు మొదలవుతున్నాయి, మళ్ళీ ఆకలి చావులు, ఆత్మహత్యలు మొదలవుతాయి, మళ్ళీ రాత్రిపూట బావులు కడిపోవాల్సిన దుస్థితి రైతాంగానికి వచ్చే పరిస్థితి, ప్రమాదం వస్తూ ఉంది. ఈ నీళ్ళ మీద వాటాను హక్కుల్ని వదులుకోవడం వల్ల ఇన్ని ప్రమాదాలు జరగబోతున్నాయి. ఈ విషయాలన్నిటి కూడా రేపు కేసీఆర్ గారు ఈ సభ ద్వారా వివరించి మన కర్తవ్యం ఏంది, తెలంగాణ ప్రజల కర్తవ్యం ఏంది అనే విషయాన్ని కూడా రేపటి నుంచి తెలంగాణ వాదులు, మేధావులు, ఉద్యమకారులందరూ కూడా మళ్ళీ మనం ఏం చేయాలనే విషయాన్ని కూడా ఈ సభ ద్వారా చెప్పబోతున్నాం. మీరు నడిచారు సార్ కేసీఆర్ గారు వెంట. ఈ రోజు కూడా రైతుల్లో అట్లాంటి ఉత్సాహం కనపడుతుందా? ఉద్యమ చైతన్యం కనపడుతుందా? తప్పకుండా. ఇవాళ కేసీఆర్ గారు ఆ రోజు పాదయాత్రతో ఏదైతే చైతన్యాన్ని ఇచ్చిండో, ఇవాళ ఆ చైతన్యం ప్రజల్లో నిండుగా కనబడుతుంది. కేసీఆర్ గారు వస్తున్నారు అంటేనే తప్పకుండా దీంట్లో ఏదో ఉంది, ప్రాధాన్యత ఉంది అనే విషయాన్ని కూడా రైతులు గమనించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుల నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నాలు ఏవైతున్నాయో అవి కూడా స్పష్టంగా రైతాంగం గమనించారు. అన్ని విషయాల పట్ల ప్రజలకు అవగాహన పెరుగుతుంది. కేసీఆర్ గారి సభ తర్వాత మరింతగా ఇక్కడ ఉద్యమకారులు చైతన్యం. తీర్మానం సందర్భంగా కూడా అవాస్తవాలు చెప్పారు సార్. హరీష్ రావు గారు ఖండించారు. ఈ అవాస్తవాల పట్ల కూడా ఏం చెప్తారు? తీర్మానం సంబంధించి కూడా స్టంట్ అనుకోవచ్చా సార్ కాంగ్రెస్ పార్టీ? తప్పకుండా తప్పించుకోవడానికి వేస్తున్న ఎత్తుగడలో భాగంగా తప్పు మీద తప్పు చేస్తున్నారు, ప్రజల ముందు దొరికిపోతున్నారు, దొంగల్లాగా దోషులాగా నిలబడతారు. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా భారీగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కేసీఆర్ గారు ఇక్కడికి రాబోతూ ఉన్నారు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ప్రధానంగా ఎడమ కాలువ పరిహాక రైతాంగంతో కూడా తరలి వస్తున్నారు కాబట్టి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి కేసీఆర్ గారు హాజరవుతున్న సభ కాబట్టి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది, ప్రాముఖ్యత సంతరించుకుంది. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా భారీగా చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ భీమేష్తో రామ్ టీవీ న్యూస్, నల్గొండ.